టైం సేవింగ్ ఇప్పటికైనా సేవ్ అవుతారు నువ్వు టక్క టక్క తింటే. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, చాలా రోజుల నుంచి ఏ వీడియో ఓపెన్ చేసినా సరే కామెంట్స్లో మీలో చాలా మంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే అనే ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి, ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్లు చేస్తున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ కోసం మీరు చూసినట్లయితే మన దగ్గర 3 రకాల ఐస్ క్రీమ్లు అయితే ఉన్నాయి. సో ఛాలెంజ్ వచ్చేసి ఒక్క పర్సన్ ఒక్క ఐస్ క్రీమ్ తినే ఛాలెంజ్ కాదు. మీరు ఇంతగా అడుగుతున్నారని ఒక పర్సన్ 3 ఐస్ క్రీమ్లు తినే ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. సో ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన జింగడ్ అయితే డిసైడ్ చేస్తుండో. ఆబ్వియస్లీ ప్రతి ఛాలెంజ్ లాగానే లాస్ట్లో ఇద్దరు ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. లెట్ స్టార్ట్. ఓలు నవీన్ అన్న, ఓలు డింపుగాడు, ఓలు విజ్జి, ఓలు సాయి అన్న, ఓలు నేనే. అరే ఓలో నాకు గుర్తుకులేదు. ఫస్ట్ వీడు, సెకండ్ నేను, థర్డ్ అన్న, ఫోర్త్ డింపిగాడు, ఫిఫ్త్ నేను, లాస్ట్ నేను. సో టైం వచ్చి స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3. స్టార్ట్ అయిపోయింది. ఇలా ఇంకా పొట్ల మోటు ఉన్నది. ఫస్ట్ అయితే మనవాడు బటర్ స్కాచ్ క్రంచీ ఐస్ క్రీమ్ అయితే తింటాడు. అది సిద్దిపేటకేం తెచ్చినాము, తెచ్చే వరకనే కరిగినాయి ఆల్మోస్ట్ సగం సగం. ఓడిపోయినా మంచిగా ఉందా? కళకుంది కానీ ఓడిపోయినట్టే. ఏదేమైనా గైస్, ఐస్ క్రీమ్ తినక చాలా రోజులు ఈ ఛాలెంజ్ పేరుతో ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. అది 3 మళ్ళా ఫస్ట్ వచ్చిందిగా. అది నవ్వులా రాదు. ఒక్క నిమిషంలో ఒక ఐస్ క్రీమ్ అయిపోయింది రా జింగ. తినాలి. అది మొత్తం నేను ఒక్కడే పారే. మరి తినాక 2 నిమిషాలు నీకోసం డబ్బా వేచి ఉన్నది. రెండు ఐస్ క్రీమ్లు అయితే కంప్లీట్ అయినాయి 2 minutes 43 secondsలో. సో ఇప్పుడు థర్డ్ ఐస్ క్రీమ్ మనకి మూతలేదు. గట్టిగా ఉందా? ఇంకా చైనా వాళ్ళ లెక్క మూతిగా పెట్టుకొని ఇస్తాను. బీరు లేవదు. నా నోట్లే కంప్లీట్ కాలే ఇంకా. మీరు మాట్లాడారు, మీరు టైం వచ్చినప్పుడు నేను కాళ్ళ మీద ఏమేంది ఇంకా 4. అబ్బా ఇది తినలేరు ఎవ్వరు. లాస్ట్ కదా అన్న 2 నిమిషాలు తింటాడు. చూపిస్తావు జరా. మూత మూత ఏళ్ళతో తినొచ్చితే. డబ్బా డబ్బా అంత ఇష్యూ చూసుకున్నట్టు అనిపిస్తుంది. మూత మూత అని పాలు పెట్టాడు. మూత మూత. ఇంకేముందన్నా? స్టాప్. సో టైం కనుక గైస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో పార్టిసిపేట్ అయిన జింగాడు 4 minutes 34 secondsలో కంప్లీట్ అయితే చేసిండు. నెక్స్ట్ వచ్చేసి విజయాడు, వీడి సమ్ తినుడు దాంట్లో ఫస్ట్ ఉంటాడు. చూద్దాం మొదలే కరే తిని అయితే జర దూరం పార్దాయ ప్రతిబోధితామా. ఇగో అదేమో కానీ గిద్దిన్నప్పుడు అయితే ఖచ్చితంగా కాకుతాడు, 100% కాకుతాడు. 1 2 3. ఆపేసి వచ్చిందా కూసిపోయింది. ఇప్పుడు ఏమంటే ఏర్పడుతుంది, అది మొత్తం ఓనే పోదు లోపలికి.
అక్కడ ప్లేన్ నింపి మావుతుంది లేదు లేని కాదు, ఇగో, ఇది వేడి చేస్తుంది ఈడ. దేవసేన 30 సెకండ్లు నీకు ఒక్క నిమిషం పట్టింది. అది కింద పడడానికి ఒప్పుకోమా అంత నాకాలే నువ్వు మొత్తం రుద్దుకుంటా అనుకుంటారేమో నీకు ఒక్క నిమిషం పట్టిందని వాడు 30 సెకండ్లు తిన్నాడు. ఇది 30 సెకండ్లు మనం అది కక్కుతాడు ఖచ్చితంగా. అదే తినాలి తినాలి రే ఏదేమైనా ఈ తినుడు ఛాలెంజ్ వల్ల విజయ్ బాగా ఫాస్ట్ తింటాడు. తాగుడు ఛాలెంజ్ ఘోరంగా తాగిండు మినరల్ వాటర్ దాంట్లో. ఇంకా 4 నిమిషాలు ఎట్లా పట్టింది ఇంకా నీకు? వాడు 2 నిమిషాలనే కంప్లీట్ చేసేటట్టున్నాడు. ఒక్క నిమిషం కాలే సగం అయిపోయా. అయిపోతే ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? పేపర్ కూడా తినేదే ఇంకా తీరా తిన ఆయన కూర వెచ్చిగా అదే మొత్తం ఘోరంగా తింటున్నావు. 1 minute 16 seconds. నా సెకండ్ ఐస్ క్రీమ్ సంగ్ అయిపోయినకి వచ్చింది. 2 minutes 40 seconds పట్టింది రెండో ఐస్ క్రీమ్ అయిపోయినకి. ఉంటుంటుంది ఏం చేద్దాం. దేవసేన ఎంతైనా గట్టిదే అని మూతికి పత్తరైతే ఇప్పిండ్రు పూతనే ఉంది అది. నవలరా అది నవలొచ్చుడు కాదు, అదేటో ఉన్నది చాక్లెట్ కాబట్టి. ఇగో చెప్తారుగా అదేటో ఉందన్న చాక్లెట్. అయ్యా వీడు మంచిగా 2 నిమిషాలు స్టాప్. 1:59. వీడు ఎట్లా తిన్నాడు అంటే ఇక దీన్ని చచ్చిపోతా అన్నట్టు తిన్నాడు. 1 minute 59 seconds మీరు టైం చూడవచ్చు. 1 minute 59 seconds లో కంప్లీట్ చేసిండు 3 ఐస్ క్రీమ్లు. 4 minutes 34 seconds క్యాకియా గంట లేటు. అబ్బో ఆ ఫస్ట్ తిన్నా గట్లే ఉంటది. సో మొన్న రివెంజ్ ఛాలెంజ్ ఉండేగా వీడు. అందుకే రివెంజ్ ఛాలెంజ్ ఉన్నది కదా మీ ఇద్దరిది? లేదా అయిపోయింది, బాత్రూమ్ లో అయిపోయింది మొన్న. అయిపోయింది కదా. రివెంజ్ ఛాలెంజ్ ఉన్నాడుగా వీడు, అందుకనే కషి మీద తిన్నాడు. నెక్స్ట్ జింగని పని చేయాలని చెప్పేసి థర్డ్ ప్లేస్ లో అన్న చూద్దాం అన్న ఎంత టైంలో తింటాడు. 1:59 4:34. 1 2 3 ఏదో కవర్నే పడ్డది కవర్. అన్నకు ఊరిలో లాస్ట్ లో నేను వీడు ఇంకా వీనికంటే ఫాస్ట్ ఇటు దింపిడు కొంచెం టైం దింపు కొద్దిగా 30 సెకండ్లే. 1 minute కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో అది సగం తిన్నాడు. సగం మీద వచ్చే క్రీమ్ తిన్నాడు అంతే. ఇది అలా పెట్టుకొని తింటాడేమో. అది వస్తలేదు చక్కగా జింగిడిది. ఇది కదా టెక్నిక్ అంటే. చూసినా జింగా టైం సేవింగ్. 1 minute 34. నీది ఎంత డింపి 59 కదా. నీకన్నా ముందుగానే అయిపోతుంది అన్న కరెక్ట్ తింటే ఇప్పటికైనా. 2 minutes 30 seconds అయింది. కప్పుల ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో ఇది అది ఒక్కటే ఉన్నది. మిగిలిన 2 అయితే కంప్లీట్ అయిన వస్తాం అయిపోతుంది సార్ లాస్ట్గా. అన్న టైమింగ్ కనుక చూసినట్లయితే 2 minutes 53 secondsలో అయితే కంప్లీట్ చేసిండు. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు విజయగాడు, సెకండ్ అన్న, థర్డ్ నరేందర్. ఇప్పుడు 4th ప్లేస్లో డింపియాడ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం ఎంత టైంలో తింటాడు ఏం కథ అని. ఎన్ని నిమిషాలు తింటా అనుకుంటున్నారా? 3 నిమిషాలు. 3 నిమిషాలా? 3 నిమిషాలు కంప్లీట్ చేస్తాడట చూద్దాం. 2 minutes 53 seconds కంటే తక్కువ టైంలో తిన్నావు అనుకో ఇప్పటికి ఉన్న స్టార్ట్స్ ప్రకారం నువ్వు సేఫ్. 1 2 3 స్టార్ట్. అవ్వ మొత్తం మారేస్తానే. ఇదేం తింటుంది డిప్పియాడు. వీడి దేవుడికి వచ్చి పెట్టేట్టున్నాడు. మిషన్లు కదులుతున్నాయి. తుమ్మ చెట్టు మేక తింటే చూడు. అగో వాడు నోరు వేసాడు పెద్ద ఎడుతుండు. ఆవా అని తినుడు అంతే తింటుడు ముత్తుకంతనే. అగో పిసుకులేదు దాన్ని అంతా విసికిండు. అంటాను తీరా. అరే రివెంజ్ ఛాలెంజ్ ఉండొద్దురా నువ్వు. తిన్ అది వారే తినరా అట్లే.
ఏదేమైనా డింపి అని తినే ఏదైతే ఉందో స్టైల్ అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది అంతగా సేఫ్ అవుతారా? తినరా ఇగో అరే మెల్ల తినరా ఓడిపోయినా సరే కానీ జల్దీ జల్దీ జల్దీ. నేను నాగం చెప్తుండ్రా రే ముస్తారా కిందికెళ్ళి కిందికెళ్ళి జల్దీ తినరా, నువ్వు కెమెరా ముంగడ తర్వాత సిగ్గుపడదు అని. చేసి ఒకటేసారి 2 నిమిషాలు అవుతుంది, ఇంకా 1 నిమిషం మొత్తం ఉందిరా. ఇది తినరా జల్దీ తినరా, నువ్వు గట్టి అయిపోయింది చూస్తాను తిను. ఒరే ఇప్పటికైనా సేవ్ అవుతారు నువ్వు టక్క టక్క తింటే. ఎందుకు ఎక్కుతుందా? కమాన్. అరే ఇంకా మస్తు టైం ఉంది. నాకు అయిపోయిందిరా అయిపోయిందిరా అయిపోయిందా? స్టాప్ స్టాప్ స్టాప్. 54 254. ఏదేమైనా డింపి ఆడ వచ్చేసి ఎంత ఫాస్ట్గా తిన్నాడంటే 2 minutes 54 secondsలో కంప్లీట్ అయితే చేసిండు. ఫస్ట్ విజిగాడు, సెకండ్ అన్న, థర్డ్ డింపి ఆడు, ఫోర్త్ వీడు. సో చాలా అంటే చాలా ఫాస్ట్ అయినాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గుడ్. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ అంటారు కదా, లాస్ట్ ప్లేస్లో అయితే అన్న పార్టిసిపేట్ అవుతుండు. రెడీ 1 2 3 స్టార్ట్. రోజుకు ఐస్క్రీమ్ కూడా ప్రాక్టీస్ చేసి నిన్నమన్నా తిన్నాడా? అది కుండా అయినా సరే అన్ననే వస్తాడు నా సోపతి. అగో గిద ఐస్ క్రీమ్ గదాని కొరుకుతాడు. తిడుతూ కూడా అట్లా తింటుండో. నాకెందుకో అన్న కూడా అక్కడ అనిపిస్తుంది. మా టైం కిల్లింగ్ చేయకుండా టైం చూడు. నిమిషం 15 అన్న రా అన్న నా సోపతి తినంగా అక్కుతా అయిపోతుంది. ఇది తినాలి అసలే ఇదే తిన్నాక ఏర్పడుతుంది ఇక. ఏంది ఇట్లుంది ఇన్నర్ ఫీలింగ్. చేదు అంతేటో ఉన్నది. మళ్ళీ తిరుమల అవుతున్నాడానికి స్టాప్. లాస్ట్ ప్లేస్లో అన్న వచ్చేసి 2 minutes 3 seconds అయితే తిన్నాడు. హైయెస్ట్ ఫస్ట్. నేనెంత వీనికన్నా ఫస్ట్ స్పీడ్ తింటే మాట్లాడంటే మంచి నార్మల్ తింటున్నా. అంత అయిపోయినాక అందరు చెప్తారు ఇక ఎంత అయిందో అనుకుంటా. అప్పుడే 2 నిమిషాలు అయింది ఇక. మత్తలంటా మేము తినాలి నువ్వు తొందరగా. ఏమైనా అన్నిటికంటే టేస్ట్ గిది ఉంది. గిదని చెప్పపోతే అది అంతటా పాడైందా మంచిగా లేదు. చేదు అంతా నాకు ఎటో అనిపించారు తిన్న. మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు ఛాలెంజ్. అండ్ ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చింది ఎవడు అంటే వీరేంద్రకి వచ్చింది. ఫస్ట్ తిరంగా అంత ఆగమవుతుంది. ఫస్ట్ ప్లేన్ నింపి, సెకండ్ నేను, థర్డ్ అన్న, ఫోర్త్ వాడు కక్కాడ కూర్చున్నాడు వాడు, ఫిఫ్త్గా వీడు పోయిన 2 రివెంజ్ ఛాలెంజ్లలో మమ్మల్ని ఎంత ఘోరంగా చేసిండంటే అంతకంత ప్రతీకారం మీద తీసుకోబోతున్నాము. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైతే నాకు మరీ పంపిండో అదైతే ఉండబోతుంది. ఏది ఏమైనా భయపడేది ఏం లేదు. ఛాలెంజ్ ఎన్ని చూడలే. త్వరనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.